గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మూడవ మ్యాచ్లో ఇండియా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. దాదాపు ఒక్క వికెట్ కోల్పోయి ఈ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ మూడవ మ్యాచ్ ముగిసిన తర్వాత భారతీయ క్రికెట్ అభిమానులకు ఆనందం చాలా రెట్టింపు అవ్వడం జరిగింది. సో ఈ సిరీస్ కోల్పోయిన యాక్చువల్ ఏంటంటే ఈ మ్యాచ్ గెలిచిన ఈ సిరీస్ కోల్పోవడం జరిగింది. కానీ సిరీస్ కోల్పోయిన భారతీయ క్రికెట్ ప్రేక్షకులు చాలా అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో ఎందుకంటే రోహిత్ శర్మ సెంచరీ కొట్టడం మరియు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టడం. సో ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్ పైన గత కొన్ని రోజులుగా చాలా వార్తలు రావడం జరుగుతుంది. ఎలా అంటే రిటైర్ అవుతారని చెప్పి, టీంలోకి వెళ్ళి తీసేస్తారని చెప్పి చాలా చాలా వార్తలు రావడం జరిగింది. దానికి తోడు విరాట్ కోహ్లీ గత 2 మ్యాచ్లలో డకౌట్ కావడం జరిగింది. సో వీళ్ళిద్దరిపై ప్రెషర్ అనేది ఈ క్రికెట్ సిరీస్ కు చాలా పెరగడం జరిగింది. సో దానివల్ల వీళ్ళు ఒకంత ఒత్తిడి కూడా గురి కావడం జరిగిందనమాట. సో ఆ ఒత్తిడిని జయించే వాళ్ళే లెజెండరీ బ్యాట్స్మెన్స్ అని అంటారు. సో వాళ్ళకు ఈ ఒత్తిడి అనేది ఒక మ్యాటర్ ఆఫ్ టైం. సో నేను మొన్న కూడా చెప్పాను. సో విరాట్ కోహ్లీ చాలా గ్రేట్ బ్యాట్స్మెన్. సో ఎన్నో మ్యాచ్లను భారతదేశం తరఫున ఆడి గెలిపించాడు, ఎన్నో సిరీస్ ను ముందుండి నడిపించాడు. అతనికి కేవలం 2 మ్యాచ్లు ఆడినంత మాత్రాన అతను పెద్ద ఇదిగాడు. సో దాని వల్లనే అంత ప్రెషర్ గా చాలా మంది ఏంటంటే రిటైర్ కాబోతున్నారని చెప్పి ఇట్లాంటి చాలా వచ్చిన నేపథ్యంలో ఈ రోజు జరిగిన మ్యాచ్ లో చాలా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. వాళ్ళే రొకో జోడి, రోహిత్ శర్మ అండ్ కోహ్లీ. సో వీళ్ళిద్దరూ ముందుండి ఈరోజు భారత జట్టును విజయ తీరాన్ని అందుకోవడం జరిగింది. సో ఈ మ్యాచ్ లో ఇంకొకటి గమనిస్తే ఇండియన్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అతనిపై కొన్ని రోజులుగా చాలా మంది సీనియర్ క్రికెటర్స్ ఒక విమర్శ చేయడం జరుగుతుంది. అదేంటంటే హర్షిత్ రాణాను అతను టీంలోకి తీసుకోవడం. సో హర్షిత్ రాణాకు గౌతమ్ గంభీర్ సపోర్ట్ ఇచ్చి అతన్ని టీంలోకి తీసుకుంటున్నాడు అని చెప్పి చాలా మంది సీనియర్ క్రికెటర్స్ విమర్శలు చేయడం జరిగింది. సో గౌతమ్ గంభీర్ స్పందించడం కూడా జరిగింది. ఏమన్నంటే నన్ను అనరు కానీ అతన్ని అనకండి అని చెప్పి వాళ్లకు చెప్పడం కూడా జరిగింది. సో అతను ఈ రోజు జరిగిన మ్యాచ్ లో 4 వికెట్లు తీసి అద్భుతమైన విజయాన్ని, అంటే భారత విజయంలో చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. సో మనం ఇక్కడ గమనిస్తే రోహిత్ శర్మ చాలా హ్యాపీ, విరాట్ కోహ్లీ హ్యాపీ, గౌతమ్ గంభీర్ హ్యాపీ. సో వీళ్ళ ముగ్గురుపై ఏదైతే బ్యాక్ ఎండ్ గా ప్రెషర్స్ నడుస్తున్నాయో ఆ ప్రెషర్స్ మొత్తం ఈ రోజు జరిగిన మ్యాచ్ లో పటాపంచలు చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే సో ఈ సిరీస్ కోల్పోవడం అనేది ఒకంత బాధ కలిగిన కానీ వీళ్ళిద్దరూ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడం అనేది భారత ఫ్యూచర్ క్రికెట్ లోకి ఒకంత చాలా ఆనందంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా 2027లో జరిగే వరల్డ్ కప్ కు వీళ్ళిద్దరు ఆడుతారా లేదా అన్న సందేహం అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ అనేది ఇక నుంచి ఆగిపోతుందని చెప్పి నా నమ్మకం అనమాట. ఎందుకంటే రోహిత్ శర్మ ఆడిన విధానం అనేది చాలా క్లాసిక్ బ్యాట్స్మెన్. సో చాలా అద్భుతమైన క్లాస్ ఆట అంటారు. సో అంత అద్భుతమైన ఆట రోహిత్ శర్మ ఈ రోజు ఆడడం జరిగింది. మరియు మొన్న జరిగిన మ్యాచ్ లో కూడా అతను అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. సో గత 2 మ్యాచ్లలో రోహిత్ శర్మ ప్రదర్శన అనేది చాలా అద్భుతం. ఇంకా రోహిత్ శర్మను రిప్లేస్ చేసే ఆటగాడు ప్రెసెంట్ గా ఇప్పుడు ఎవ్వరు లేరని ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా విరాట్ కోహ్లీకి వస్తే విరాట్ కోహ్లీ గత 2 మ్యాచ్ల్లో చాలా ప్రెషర్ గా ఫీల్ అయ్యాడు. సో గత 2 మ్యాచ్ల్లో డకౌట్ కావడం అనేది సో అతని అభిమానులకు కానీ భారతీయ క్రికెట్ అభిమానులకు కానీ చాలా షాక్ గురి చేసిందని చెప్పాలి. సో అతను ఏమైనా తొందరపడి నిర్ణయం తీసుకుంటాడా అని చెప్పి చాలా మంది చూశారు. కానీ అతను ఏమి అంత ప్రెషర్ గా ఫీల్ అవ్వకుండా చాలా స్టడీగా ఈ రోజు జరిగిన మ్యాచ్ లో 74 రన్స్ కొట్టడం జరిగింది. సో రోహిత్ శర్మ సెంచరీ అండ్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ అనేది ఈ మ్యాచ్ కి
ఈ సిరీస్ కోల్పోయినా కానీ మున్ముందు సిరీస్లకు వాళ్ళు ఇచ్చే నమ్మకం అనేది చాలా ఉంది. ఎందుకంటే మేము ఇంకా క్రికెట్ ఆడగలుగుతాము, ఇంకా మాలో సత్తా ఉంది, ఇంకా జరిగే మ్యాచ్ లో కూడా మేము మంచి ప్రదర్శన ఇస్తాము అన్న నమ్మకం అనేది వాళ్ళు కలిగించడం జరిగింది. సో ఎనీవే ఈ రోజు జరిగిన మ్యాచ్ లో భారత ప్రదర్శన మాత్రం చాలా అద్భుతం అని చెప్పాలి. కేవలం ఒక వికెట్ కోల్పోయి దాదాపు 237 రన్స్ ను కొట్టిందంటే ఎంత పటిష్టంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఇద్దరు బ్యాట్స్మెన్స్ ఆడితే చాలు, మిగతా బ్యాట్స్మెన్స్ అవసరం లేకున్నా కూడా ఇంత భారీ స్కోర్ అంటే దాదాపు వీళ్ళిద్దరు కలిపే అంత పెద్ద స్కోర్ ను ఛేదించడం అనేది సో వాళ్ళ క్రికెట్ ఎక్స్పీరియన్స్ కు, వాళ్ళ లెజెండరీ బ్యాట్స్మెన్స్ కు ఉదాహరణ అని చెప్పాలన్నమాట. సో ఈ రోజు జరిగిన మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా విరాట్ కోహ్లీ ఎంపిక కావడం జరిగింది. సో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన భారత జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు ఈ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ మున్ముందు కూడా ఈ వన్డే క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన ఇస్తారని చెప్పి, వాళ్ళు ఇంకా సత్తా ఉందని చెప్పి, ఏజ్ అనేది ఒక జస్ట్ నెంబర్ మాత్రమే, ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అని చెప్పి వాళ్ళు ఒక సందేశం మాత్రం క్రికెట్ అభిమానులకు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు గెలిచిన భారత జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.